ఆ రోజే నేను పోలీస్ స్టేషన్లో సరెండర్ అయినా. ఎస్ అవును. అయినా కూడా అదర్స్ అని చెప్పి ఇప్పుడు 420 మందిని పేర్లు యాడ్ చేశాను. ఓకే. చేసి పూర్తిగా అన్ని మండలాల్లో ఒక్కొక్క మండలంలో టార్గెట్ ఎవరెవరు లీడర్స్ ఉన్నారు టీడీపీ లిస్టు ప్రకారం ఒక పథకం ప్రకారం వాళ్ళు తీసుకొని ప్రతి మండలంలో 50 నుంచి 70 మంది పేర్లు తెలుగుదేశం నాయకుల పేర్లు పెట్టడం జరిగింది. ఈ 5 ఏళ్లలో పెద్దిరెడ్డి మీ మీద ఎన్ని కేసులు పెట్టించుంటాడు, మీరు కానీ మీ అనుచరుల మీద కానీ? నా మీద 17 కేసులు పెట్టారు. అంటే నేను చాలామందిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ ప్రశ్న ఖచ్చితంగా అడుగుతున్నా. ప్రతి ఒక్క నాయకుడు ఇదే చెప్తున్నారు, మేము ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఓడిపోయిన ఎమ్మెల్యే కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, ప్రతి ఒక్కరి మీద 10 నుంచి 20 కేసులు, కొంతమంది 30 కేసులు కూడా ఫైల్ చేశారు. మర్డర్ అటెంప్ట్ కేసులు, మర్డర్ కేసులు కూడా ఫైల్ చేశారు అని. అట్లా అలాంటిది మీకు కూడా ఉందా? అంటే మీరే చూసినారు మొన్న ఒకే ఇన్సిడెంట్ ఒకే తావం జరిగింది. ఒకవేళ ఒక 307 కేసు నా మీద పెట్టచ్చు, దానికి తప్పేం లేదు. 7 కేసులు 307 కేసులు నా మీద పెట్టి నేను 7 కేసుల్లో ఏమన్నా ముద్దాయి చేసినారంటే ఇది ఒక పథకం ప్రకారం చేసినారా లేదా? కోర్టే ఆశ్చర్యపోయింది. న్యాయస్థానమే ఏంది ఒకే ఇన్సిడెంట్ ఏంది, ఒక మనిషి మీద ఏంది, 7 307 కేసులు పెట్టడం ఏంది, అన్నిట్లో ఏమన్నా ముద్దాయి నేనే. వాస్తవానికి పొంగనూరు ఆ సెంటర్లో గొడవ జరుగుతున్నప్పుడు, బైపాస్లో గొడవ జరుగుతున్నప్పుడు మీరు అంగళ్ళు సెంటర్లో ఉన్నారు కదా, మీరు అంగళ సెంటర్లో ఉన్నాం. నాకు ఆడ గొడవకు అయితే 10 minutes ముందు వచ్చినా నేను ఆడికి, అప్పటికే గొడవ జరిగిపోయింది. ఓకే. నేను